ఇంకా మరి వాడి తిండి అని తినాలా? ఓకే విజయ్ గారు, ఓకే విజయ్ గారు, కంటిన్యూ చేద్దాం. మనకి మిగిలిన గెస్ట్లు కూడా ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, అశోక్ రెడ్డి గారు ఏం చెప్తారు ఎస్ఎఫ్ఐ నుంచి? సార్, ఈ రోజు మొన్న జరిగినటువంటి ఘటనలకు ఒక 3 కారణాలు ఉన్నాయి. మొదటిగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటిదే ప్రధానమైనటువంటి కారణము. అది ఏంటిదంటే వాళ్ళు బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇవ్వడం వల్లనే ఈ రోజు నిన్న జరిగినటువంటి దానిలో రేవతి అనే మహిళ వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి ఘటన జరిగిందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఒక మహిళ చనిపోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పందించి మేము ఈరోజు బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేదో వీళ్ళు ముందే బెనిఫిట్ షోకు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఈరోజు ఒక మహిళా ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితి ఉండేదని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తా ఉన్నాము. రెండోది, అక్కడ రిలీజ్ అయినట్టు సంబంధంలో అక్కడ ఉన్నటువంటి హీరో ఎవరైతే ఉన్నారో హీరో అక్కడికి వస్తున్నటువంటి దానిని పోలీస్ వాళ్లకు చెప్పకపోవడం అనేది అక్కడ ఉన్నటువంటి చిత్ర యూనిట్ సినిమా థియేటర్ వాళ్ళది ప్రధానమైనటువంటి లోపం ఉండడం వల్లనే ఈ రోజు అక్కడ జరిగింది. ఈ రోజు హీరో వచ్చేటప్పుడు హీరోకు సంబంధించి వాళ్ళు సేఫ్ గా ఉండాలని చెప్పి వాళ్ళతో పాటు బాడీ గార్డ్స్ తీసుకొని వచ్చారు. అక్కడ కొన్ని వేల మంది ప్రజలు ఫ్యాన్స్ అక్కడికి వస్తారని చెప్పి తెలిసిన ఆ యాజమాన్యాన్ని గాని ఆ చిత్ర యూనిట్ గానికి తెలియదా అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రోజు వాళ్ళు పోలీసులకు చెప్పకపోవడం వల్లనే ఈ రోజు జరిగినటువంటి తొక్కిస్లాట. ఈ రోజు మనం ఒక వీడియో బయటకు వచ్చింది, ఆ వీడియో మనం చూసినట్లయితే అందులో స్పష్టంగా ఉంది అక్కడ ఉన్నటువంటి హీరో వెంట వచ్చినటువంటి బాడీ గార్డ్సే అక్కడ ఉన్నటువంటి రేవతి ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి వాళ్ళ పిల్లలను తోసివేయడం వల్లనే ఈ రోజు ఆ రేవతి అనే మహిళ చనిపోయిందని చెప్పి ఈ రోజు క్లియర్ కట్ గా మనకు ఆ వీడియో అనేది బయటకు రావడం జరిగింది. రెండోది, ఈ ఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఈ రోజు ఇది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ గా మనం పరిగణించవచ్చు. ఈ రోజు ఏ ఒక్క విద్యార్థి సంఘం గాని ఏ ఒక్క పార్టీలు గాని దీని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఒక ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ హీరోపై కేసు పెట్టాలి, ఆ సినిమా థియేటర్ ను మూసివేయాలని చెప్పి ఈ రోజు మేము సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి మేము అక్కడ ప్రొటెస్ట్ చేసే కనీసం 2 నిమిషాలు కూడా మేము అక్కడ మా నిరసనను అక్కడ తెలియజేయకుండా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి 2 గంటల పాటు హైదరాబాద్ ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లను తిప్పించుకుంటూ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని అక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 7-8 గంటలకు మమ్మల్ని రిలీజ్ చేసిన మా టీంలో అక్కడ అమ్మాయిలు ఉన్నా 5 గంటల తర్వాత అమ్మాయిలను పెట్టుకోవద్దన్న రూల్ ఉన్నా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా మమ్మల్ని 8 గంటలకు అక్కడ రిలీజ్ చేసినటువంటి సంఘటన ఉంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాము. ఒకటి, ఈ రోజు ఒక అమ్మాయికి ఇన్సిడెంట్, ఆమె రేవతి చనిపోయిందని చెప్పి ఆమెకు న్యాయం చేయాలి, ఆమెకు 5 కోట్ల పరిహారం చెల్లించాలని చెప్పి విద్యార్థి సంఘంగా మేము అక్కడికి వెళ్ళి 2 నిమిషాలు ఉంటేనే ఈ రోజు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిర్రు. ఈ రోజు అదే ఒక రేవతి అనే మహిళ చనిపోయింది కదా, ఆమెకు ఆ న్యాయం చేయాలని చెప్పి ఈ రోజు పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వెంటనే స్పందించి వాళ్ళు ఈ రోజు పోలీసు వాళ్ళు సహాయక చర్యలు చేసినటువంటి ఘటన ఈ రోజు మనందరికి కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం గాని అక్కడ హీరో ఎంపై వచ్చినటువంటి బాడీ గార్డ్స్ కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి వెంటనే ఆ కుటుంబానికి ఎవరైతే హీరో అల్లు అర్జున్ గారు ఉన్నారో వెంటనే ఆ కుటుంబానికి పరామర్శించి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, ఆ కుటుంబానికి పూర్తి బాధ్యత హీరోనే వహించాలి. ఇంకొకసారి ఇలాంటి ఘటనలు కాకుండా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ గా మేము డిమాండ్ చేస్తాం. ఓకే అశోక్ రెడ్డి గారు. డాక్టర్ పూజిత ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ